షేర్ చేసుకోమంటున్నారు, సలహాలు ఇమ్మంటున్నారు. కానీ ఎక్కడ కేసీఆర్ రాలేదు. ఈ మధ్యనే క్షేత్రంలోకి వచ్చారు, ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. సంతోషం విషయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎస్, సలహాలకు సంబంధించి లేకపోతే మద్దతుకి రేవంత్ రెడ్డి లేఖ రాస్తే కనుక మీ ముఖ్యమంత్రి అంటే గతంలో మేము అందరికీ ముఖ్యమంత్రి, సో ఆయన స్పందించే అవకాశం ముఖ్యమంత్రి. ఎస్ అంటే ఇందులో ఒకటి మనం గుర్తుంచుకోవాల్సి ఏంటంటే కేసీఆర్ గారు వారి జీవిత కాలంలో ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల వైపే పోరాటం చేసేది వాస్తవం. అది పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆంధ్ర వలస పాలన లోపల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రక్షించుకోవాలని ఒక గొప్ప లక్ష్యంతో అందరినీ సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అణగారిన వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలి, చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు అందాలని గొప్ప పథకాలు రచించి కళ్యాణ లక్ష్మి కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, గొర్రెల పంపిణీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అన్ని కూడా మహిళలకు అందరికి మేధావులందరికీ తెలిసిన విషయాలు. ఇవన్నీ కూడా చేసి ఇప్పుడు కూడా అంతే ముఖ్యమంత్రిగా పనిచేసిన 10 సంవత్సరాల కాలంలో పాటు అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి రావడం జరిగింది. దాంట్లో కొన్ని రాజకీయ పరంగా కొన్ని లోటుపాటు జరుగుండవచ్చు, దాన్ని ఎవరు కాదనిలే విషయం, ఎందుకంటే ప్రతి దాంట్లో జరిగే విషయమే. కానీ ఎక్కడ కూడా ఇంటెన్షనల్లీ కావాలని తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ అన్యాయం చేసే వ్యక్తి కేసీఆర్ గారు కాదు. ఇది మనం గమనంలోకి తీసుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పి అధికారులకు ఏమేమి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండో అవన్నీ నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. వాస్తవ గతంలో మాట్లాడుకున్నాం మనం, ఏం చెప్పిండ్రు, ఎందుకు ఫెయిల్ అయిపోయారు, ఏం చేస్తారు అనేది. ఏదైతే ప్రతి దాని విషయంలో బట్టగాల్చి కేసీఆర్ గారిని చేసే బదులు మీరేదైతే పని చేస్తారో దాన్ని పరిపూర్ణంగా చేసి ఇక్కడ మేధావుల యొక్క విద్యావంతుల యొక్క మన్నన చురుగలమని మేము రేవంత్ రెడ్డి గారికి గెలిచిన నెక్స్ట్ డే అంటే బీసీలకు న్యాయం చేయాలంటే మరోసారి ఉద్యమ స్ఫూర్తి అవసరం, ఆ పంథాలో వెళ్ళబోతున్నానని ఇటువైపు ముఖ్యమంత్రి గారు అంటున్నారు. సో ఇది నిర్ణయం సరైంది అంటారా? తప్పకుండా అంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కొరకు ఏం మేలు చేయాలని కోరుకున్నా దాంట్లో మొట్టమొదటి మద్దతు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఉంటుంది, ఇందులో సందేహం లేదు. కాకపోతే ఒక విషయం మనం గమనంలోకి తీసుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రేవంత్ గారు ఎన్ని మాటలు అన్నారు, ఎట్లా మాట్లాడిర్రు అందరికి తెలిసిన విషయం. అది అడవులుగా మాట్లాడి ఈ రోజు బీసీ సామాజిక వర్గం మొత్తం కూడా నీకు రివర్స్ అయ్యి నువ్వు చేసింది లోపభూషంగా ఉందని చెప్పి వ్యతిరేకత వస్తే ఈ రోజు నేను అఖిలపక్ష సమావేశం పెడతాను, వారిని నిర్ణయించి నేను ఇప్పుడు మాట్లాడుతాను. ఈ సమావేశం ఎప్పుడు పెట్టాల్సిందంటే ఎప్పుడైతే నువ్వు కులగణనకు పోతున్నావో, ఎప్పుడైతే బీసీ వర్గీకరణ కొరకు మాట్లాడుతున్నావో, ఉపకులాల యొక్క నెంబర్ తీయాలనుకున్నావు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి అప్పుడు వెళ్ళి ఏ విధంగా పోతే బాగుంటుందో న్యాయ కోవిధుల సలహా తీసుకొని రాజకీయ విశ్లేషకుల సలహా తీసుకొని పోయింటే బాగుంటుండే. అన్ని పొలిటికల్ పార్టీస్ పెంచి మీటింగ్ పెట్టింటే బాగుంటుండే. ఈ రోజు అంత చేసి మొత్తం లోపభిచ్చగా అయిపోయింది. మొత్తం కింది మీద చేసి బీసీలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎన్నడూ లేని విధంగా అందరూ కూడా ఐకమత్యం ఈ రోజు సర్కారు ప్రశ్నిస్తా ఉంటే ఈ రోజు నేను మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పిలుస్తా, ఇటు బీజేపీ వాళ్ళని పిలుస్తా, అన్ని పార్టీలు పిలిచి పెద్ద మనుషులతో మాట్లాడతాను ఈ రోజు చెప్తా ఉన్నాడు, శుద్ధులు చెప్తా ఉన్నాడు. ఇది పూర్తిగా తప్పు. ఇటువంటి పనులు మానుకోవాలి. ఆయన చేయాల్సి ఇమ్మీడియట్ గా ఏదైతే తప్పులు తడకగా ఉందో, బీసీలకు న్యాయపరంగా రావాల్సిన వాటా ఎంత ఉందో దాంట్లో గతంలో రీసర్వే చేస్తున్నారు. ఎవరైతే 3.1% మిగిలిపోయిందో వారికి రీసర్వే చేస్తుంది. సంపూర్ణమైనటువంటి జనాభా గణన అంటే కులగణన కావాల్సిన అవసరం ఉంది. బీసీలకి అందులో న్యాయం జరిగే అవకాశం ఉంది అంటున్నారు. తప్పకుండా అంటే మనం కూడా అదే డిమాండ్ చేసింది. విమర్శలు చేయడమే కాకుండా ఒక చర్య కూడా తీసుకొని ముందుకెళ్ళింది కదా, దాన్ని స్వాగతించాల్సిన అవసరం లేదంటారు. అదే మేము ఏం చెప్తున్నాం, మేము విమర్శ ఎప్పుడు చేయలేదు. ఇందులో బీసీ కులగలు ఏం చెప్తున్నాం అంటే ఎన్యూమరేటర్స్ తప్పు చేశారు, ఫీల్డ్ లో ఎవరైతే పోయినారో సర్వే చేసుకోవడానికి ఇల్లు తాళం ఉన్నా కానీ మళ్ళీ రేపు తీసుకోవాల్సింది సేకరించలేదని గతంలో మనం మాట్లాడుతున్నాం. మరి అటువంటి పొరపాటు జరిగినప్పుడు ఈయన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, మిత్తిలు కట్టిన డబ్బులు లేవా దగ్గర అంటున్నారు. మళ్ళీ రీసర్వే చేపిస్తే ఎంత ప్రజాదరణ వృధా అయితే ఒకసారి చూసుకోవాలి కదా. మరి ఏ అవగాహన లేకుండా పుస్తకాలు ఇచ్చి వాళ్ళకు 75 క్వశ్చన్లు ఇచ్చి వాళ్ళను ఫీల్డ్ లో పంపిస్తే ఎవరు చెప్తారండి సమాధానాలు? మనకు కావాల్సింది కులము, మిగతా కొన్ని పేరు, అడ్రస్, కులం. సాధారణంగా 6-7 క్వశ్చన్స్ లో ఈ యొక్క క్వశ్చన్ తయారు చేసి వాళ్ళ సర్వే పంపితే అందరూ కూడా సమగ్రమైన విచారణలో విషయాలు చెప్పేవాళ్ళు. కేవలం కొనుగోలు మాత్రమే చేయలేదు, అన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఒకేసారి సామాజిక సర్వే అవ్వచ్చు, లేకపోతే ఇంకో అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ చేసింది. అది ఇదే విషయం చెప్తున్నాడు. కులగణన చెప్పినప్పుడు కులగణన చేయాలి కదా. అన్ని విషయాలు అడిగేసరికి ఆస్తులు ఎన్నున్నాయి, ప్లాట్లు ఎన్నున్నాయి, ఇంట్లో బైక్ ఉందా, కారు ఉందా, ఈ అంశాలతో పని ఉంది ప్రభుత్వానికి.
మరి లేని మంది క్వశ్చన్ Yes, అడిగే yes, వాళ్ళు ఒకసారి కొంతమంది రామ్మోహన్ గారు పాల్గొనలేదు. ఎస్ మనకి రవిచంద్ర గారు ఉన్నారు. రవిచంద్ర గారికి వెళ్దాం. రవిచంద్ర గారు చెప్పండి. అంటే ఇందాక రామ్మోహన్ గారు కూడా అంటే ఉపకులాల సంగతి అంటే లెక్కలు వేశారు. ఒక లెక్కలు వివరించడంలో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఇంకొంచెం క్లారిటీగా ఉంటే బాగుండేది. ఉపకులాలు ఏ ఏ సామాజిక వర్గాలు ఉపకులాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కాంగ్రెస్